ఈ బొమ్మ చూపిద్దాం, ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయో. మనకు అసలు ఇవి ఏం చేస్తారో ఎలా వండుతారో కూడా తెలియదు. ఎక్కువ ఎక్సైట్మెంట్ అవుతుంది అసలు. చూడండి లంచ్కి ఎగ్ తవా రెసిపీ అన్నమాట. మీరు కావాలంటే బాయిల్డ్ ఎగ్స్ చేసుకోవచ్చు, లేదంటే ఆమ్లెట్ లాగా వేసుకోవచ్చు. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఎట్లుంది బాబు, ఏం తింటున్నావు? ఎగ్ తవా రైస్. బాగుందా? బాగుందా? Okay, this is how I got ready to go out. How Akhil got ready. Yay! And Kaira papa ekkada undani chustunara? Donga pilla em chestunde ikkada? Bujji pilla. Ma cutie pie chudandi enta baga ready ayinda. Ada very good. Okay. చూడండి అసలు ఎంత బాగున్నాయి ఆ క్లౌడ్స్, ట్రీస్, మధ్యలో కార్లు వెళ్తూ. అండ్ అదొక చర్చ్ అన్నమాట. కైరా పాపకి గిఫ్ట్ నా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట. కానీ కైరాకు ఆల్రెడీ ఉంది, సో ఎక్స్చేంజ్ చేసుకోమని రిసిప్ట్ కూడా ఇచ్చింది. అది ఎక్స్చేంజ్ చేయడానికి కేమార్ట్కి వచ్చాము. కైరా క్యూటీ బజ్జుకుంది. అఖిల్ చూడండి ఏం చేస్తున్నాడు. రేపు ఎక్కడికి వచ్చినావు, ఏం చేస్తున్నావు? అండ్ కేమార్ట్ అక్కడ ఉంది. లెట్స్ గో టు కేమార్ట్. ఉంది కదా నాన్న నీకు అది ఆల్రెడీ. ఏంటిది ఏంటిది వద్దంట, అది ఎక్స్చేంజ్ చేయొద్దంట. ఎన్ని కావాలమ్మా? నీకు ఆల్రెడీ ఉంది కదా ఒకటి. సో ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఉంటుంది, ఇక్కడ మనం ఎక్స్చేంజ్ చేయొచ్చు. 60 days లోపల ఎక్స్చేంజ్ చేయాలన్నమాట. అఖిల్ అక్కడ ఎక్స్చేంజ్ చేస్తున్నాడు, మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సో ఏ కార్డ్తో పే చేసినామో ఆ కార్డే కావాలంట, లైక్ మనీ మళ్ళీ రిటర్న్ క్రెడిట్ అవ్వడానికి. సో వాళ్ళు ఇలా ఒక వౌచర్ ఇచ్చారు. ఎలాగో మనం వేరేది తీసుకుంటాం కాబట్టి ఈ వాచర్ యూజ్ చేసి పే చేయొచ్చు. ఈమెకి ఇది కావాలంటే ఎందుకో ఏమో. క్యూటీ హాయ్ చెప్పు. కైరాసే హాయ్. ఇప్పుడు మనం కైరా పాపకి ఒక మంచి టాయ్ వెతుకుదాం. ఏం తీసుకోవాలి? ఫస్ట్ అయితే ఒక స్కూటర్ తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే అవన్నీ 3+ ఉన్నాయి. చూద్దాం, ఇంకా వేరే ఒకటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కానీ ఇంకేదైనా తీసుకుందాం. సో ఇవన్నీ టాయ్స్. కైరా పాపకి బండేలాగో ఉంది. ఇది ఒక సైకిల్ చూసినాడు పండు, కానీ దానికి ఆల్రెడీ ఒక స్కూటర్ ఉంది కదా. ఇప్పుడే అవసరం ఉండదేమో బేబు. అవి స్కూటర్స్ ఉన్నాయి చూడు, అవి 3+ years వాళ్ళకి ఉన్నాయి. సో కైరా పాపకి సెట్ అవ్వదేమో. వేరే ఇదా? ఏదొద్దు. ఎందుకు నాన్న, ఆల్రెడీ ఇంక ఈ మోడలే ఉంది కదా, అదైనా తొక్కదు కదా ఇప్పుడు. సో మనం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అలా ఏమన్నా చూద్దామా? స్కూటర్స్ ఉన్నాయి కానీ ఇవి 3+ years వాళ్ళకి ఉన్నాయి. సో
తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. తర్వాతకి తీసుకుందాం ఏంది మనం అది. రండి చిన్నపిల్లలకి డీజే. ఇది వచ్చేసి $89 ఉంది. డ్రమ్ స్టెప్ ప్లే చేయి కైరా. కైరా ప్లే చేయి ఇట్లా. భలే ఉంది కదా. మా ఎక్సైట్మెంట్ ఆగదు. కైరా ఇస్ సో ఎక్సైటెడ్. కైరా నీ బర్త్డే కొనిస్తాంలే, ఓకేనా కైరు? వేరే తీసుకున్నాం. నువ్వు ప్లే చేయము, నువ్వు కైరా ప్లే చేస్తుంది. ఇది చూస్తే అది కావాలి. ఇది కూడా వద్దా? సరే పెట్టేస్తా. వద్దంటరా ఇంకో కైరా కోసం కొనడానికి వచ్చింది, ఏమో కొనుక్కోవడానికి వచ్చింది. ఏమో ఏంటి ఆ పని? పియానో. ఏం టాయ్ కావాలి చెప్పు, నీ ఇష్టం. నీకు ఏది కావాలంటే అది కొనిస్తా. ఏది అది వద్దా? మరేం కావాలి? సాఫ్ట్ టాయ్స్ చాలా ఉన్నాయి నీకు. చూడు ఏం కావాలి చూడు. నీకేం కావాలంటే అది ఇస్తాం. అవి వద్దు బెట్టా, అవి ఆల్రెడీ ఉన్నాయి కదా నీకు. తీసుకోవాలి అర్థం అవ్వట్లేదు మాకు. ఏం కావాలి కైరా నీకు? ఏం తీసుకుందాం బేబు? సంథింగ్ గర్లీ గర్లీ తీసుకుందాం. ఇప్పటి వరకు కైరాకి అసలు ఏం తీసుకోలేగా. ఇది కూడా మళ్ళీ డ్రమ్స్. ఈ మజుడు బేబీ మజుడు ఎట్లే గుర్తుందో. ఇవి తీసుకొని కొట్టాలి. తీసుకుందామా కైరా? అది ఎంత ఉంది? అది $35 ఉంది. తీసుకుందామా ఇది? మరి ఏం తీసుకుందాం? కానీ బాగుంది కదా. నువ్వు ఇట్లా కొట్టాలి. అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఇంకేది చూస్తే అది 2 నిమిషాలు. అమ్మాయి బొమ్మలు నచ్చట్లే, అన్ని అబ్బాయి బొమ్మలు నచ్చుతున్నాయి. అట్లా తిప్పుతుందంట. బామ్మో కైరా, నువ్వు నాకన్నా ముందే నేర్చుకుంటావు కైరా కారు. ఈ వీడియో మొత్తం ఇంకా టాయ్స్ టాయ్స్ టాయ్సే ఉంటాయి. డిఫరెంట్ టాయ్స్ ఉంటే ఏమని సెలెక్ట్ చేసుకుంటాం చెప్పండి? అది ఏం బాగుంది అసలు. ఇంకంతే, ఇంకేమన్నా ప్లే అవుతుందేమో. ఏమో 60+ అని ఏమున్నా చూడు మ్యూజిక్. ఏది ఆన్ చేయి. అది ఆన్ బటన్ కనిపిస్తలేదు ఇక్కడ, అందుకే చూస్తున్నాను. ఈ బొమ్మ చూపిద్దాం, ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఏమంటుంది కైరా? అట్లా షేక్ చేస్తుందా? ఓహో నచ్చిందా? ప్రెస్ చేయి. How many melodies does it say? ఒకటే. వాళ్ళ బొమ్మలు చూడండి. మా చిన్నప్పుడు ఏం లేవు ఇలాంటి. ఇక్కడ అన్ని గిటార్స్, కార్స్ ఇలా ఉన్నాయి. కైరా పాపకి అసలు గర్లీ బొమ్మలు ఒక్కటి గుళ్ళు. ఇక్కడ మొత్తం ఇవి ఉన్నాయి. కానీ ఆమె ఏం ఆడుతుంది ఇప్పుడు వాటితోటి? ఏంటిదంటే అది కావాలంటనా? ఎందుకే? పర్స్ ఉందనా? పర్స్, మొబైల్ ఇవన్నీ ఉన్నాయి. బాలే అది బాగుందా బేబీ చూడు. ఇది $55 అంట.
నేను ఇట్లా తీసి అది కళ్ళు తెరిచినందుకు అంతే. ఇది హలో అండ్ రిపీట్ వాట్ షీ సేడ్. ఇది బాగుందిగా. హలో హాయ్ కైరా. హాయ్ కైరా. హాయ్ కైరా. అమ్మో ఈమె ఎగ్జైట్మెంట్ ఏందిరా బాబు, ఏది చూసినా కావాలంటుంది. ఒకటి వాకింగ్ ఎలిఫెంట్ అంట, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే అట్లా మొత్తుకుంటుంది అంతే అండి. ఇవన్నీ అసలు కైరా చూడనే చూడాలి. ఆమెకి ఎంతసేపు బాయ్స్ బొమ్మలు అయితేనే నచ్చుతాయి, ఈ గర్లీ బొమ్మలు బార్బీలు అసలు నచ్చనే నచ్చవు. నాకైతే చిన్నప్పుడు చాలా ఇష్టం ఉంటుండే బార్బీ, ఇప్పటికీ అంతే ఇష్టం అనుకోండి. వాటిని రెడీ చేయడం, డ్రెస్సెస్ చేంజ్ చేయడం. అలా ఇక్కడ చూడండి టాయ్స్ ఏమో $39 అంట, వాటికి డ్రెస్సెస్ 2 pairs ఏమో $20 అంట. మళ్ళీ వాటికి హార్స్ కూడా. ఇంక చూడండి ఇంకా బొమ్మలకి స్ట్రోలర్లు, హై చైర్లు. మా బొమ్మల పని బాగుందిగా. టాయ్స్కి ఇవి ఇది చూడండి అసలు డీలక్స్ స్ట్రోలర్ అంట, $29 అంట టాయ్కి. బ్లూ ఈ బొమ్మ ఇంకా అంతే. అది వచ్చేసి $49. చూపిస్తా. Look how excited she is. కార్ల బొమ్మలు రాగానే ఎగ్జైట్మెంట్ చూడండి. అదే బార్బీ డాల్స్ కి అసలు ఎగ్జైట్మెంటే లేదు, కనీసం చూడని కూడా చూడండి ఎట్లా లావుతుందో. ఏంటి అన్నా అవి కారా? అన్ని కార్లు ఇవే కావాలి మా అమ్మాయికి. క్రేజీ ఉంది అది. ఒకసారి ది అది 2 in 1 అంట అది. అదే ఇది ఇట్లా ప్లాట్ఫామ్ లాగా కూడా వస్తుంది. అది చూడు ఈమె ఎగ్జైట్మెంట్ చూడండి. అది మూవ్ అవుతుందా? ఏది ఇది ఇదా? ఇది కాదు, ఇది ఇట్లా లేస్తుంది అంతే అంటవా? వాటి మించి కార్స్ పెట్టుకోవచ్చు అనుకుంటా. అవునా? వాటి మించి కార్లు పెడితే ఇట్లా జారుతాయి. వాటికి అంత ఎగ్జైట్ అవుతుంది కదా. నేను ఇప్పుడు ఒక ఈ బొమ్మను తీసుకొని వెళ్తా, ఎలా ఎగ్జైట్ అవుతుందో చూద్దాం. లేదు ఆ ఎగ్జైట్మెంటే కనిపించట్లేదు ఫేస్ లాగో. వద్దంట. అది చూడండి ఏంది కైరా ఇది? బాయ్గా పుట్టాల్సింది మిస్ అయ్యి గర్ల్గా పుట్టినావా? మొయ్యలేకపోయినా. ఇదొద్దా? ఇదొద్దా? ఇదొద్దంట. డాల్కి డైపర్స్ అంట. ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవుతుంది అసలు. చూడండి ఇంక చూడండి రెస్క్యూ స్టేషన్ అంట, ఆయిల్ ట్యాంక్ అంట. ఏం రా అబ్బాయిలకి ఇంత మంచి బొమ్మలు ఉన్నాయి. ఇది చూడు అసలు, ఇది ఏమన్నానా క్రేజీ. ఇది చూడండి పైరెట్ బోట్ అంట, ప్రతిదీ ఉంది. షార్క్ అంట. పిల్లేంది కార్లకి ఇంత ఎగ్జైట్ అవుతుంది నాకన్నా ఎక్కువ. కరా మేము చిన్నప్పుడు కొనలేకపోయినామని మాకు కొనిస్తున్నావా కరా కార్లు? మేము ఆడుకోవడానికి రిమోట్ కార్లు మీ డాడీ ఇది కొనిచ్చుకున్నాడు, అది నువ్వు వాడనిస్తలేవు. ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ కారు. స్పైడర్ మ్యాన్ కార్ బేబుగా స్పైడర్ మ్యాన్. రోబోలు పిచ్చుండే కదా బే మనకు చిన్నప్పుడు. ఇంక చూడు ఎంత పెద్ద రోబో కొనుక్కున్నాం. ఇవి రోబో అదేమో కదిలితే ఏడుస్తుంది, కదలొద్దంటది, ఆడనే కూర్చోవాలంటది బొమ్మలు. ఎట్టకాయరా? ఏం కావాలి? అగ్గో మళ్ళీ అదెందుకు నాన్న? అది వాకర్. ఏంటిది? అది టెలిస్కోప్ అంట. ఏం చూస్తావే బుడ్డిదానా? వావ్ చూడండి ఎంత బాగున్నాయో. మన పిచ్చి దానికి వచ్చింది. ఇంకో నా ఫేవరెట్ స్పైడర్ మ్యాన్.
కైరా ఏం కావాలి నాన్న? అబ్బబ్బా ఇది చూడు, బట్ టైర్ చూడు అసలు మనల్నే కాలుస్తుంది అది రోజు. ఏమి టాయ్స్ నచ్చలేదు, ఇంకా మళ్ళీ స్కూటర్ చూడడానికే వెళ్తున్నాం. సో ఇలా ఉంటాయి అన్నమాట పిల్లలకి స్కూటర్స్. బబుల్స్ కూడా వస్తాయంట ఈ స్కూటర్ లోంచి. కార్స్ లైట్ అప్ బబుల్ స్కూటర్ అంటారు. కానీ ఇవన్నీ 3+ years ఉన్నాయి కదా. ఏంటిదమ్మా? హెల్మెట్ కావాలంట ఆమెకి. ఇంకో ఇట్లా బేబు, ఇంకో ఇట్లా ఫ్రోజన్ లో ఉంది, డిజ్నీ ఫ్రోజన్ టిల్ట్ అండ్ టర్న్ స్కూటర్. ఇవి లైట్స్ కూడా వస్తాయి నైట్ టైమ్. నేను ఇది ఆన్లైన్ లో చూసా, ఇక్కడ ఇట్లా లైట్స్ వస్తాయి. అరే ఇది ఓకేనా బేటా నీకు, లేకపోతే ఇంకేమన్నా కావాలా? ఇదైతే యూస్ఫుల్ అవుతుంది బేటా తర్వాతకైనా కానీ. ఎట్లాగో ఇది తీసుకుందాం అనుకుంటున్నాం మేము ఎప్పటి నుంచో కైరా పాపకి. ఇదైతే ఫ్రంట్ డబల్ వీల్ ఉంది కాబట్టి దానికి ఏమంటారు స్టెబిలిటీ కూడా ఉంటుంది, కింద పడదు. ఇది ఓకేనా? తీసుకుందామా? తీసుకో మరి. బరువు ఉంది ఆగు. ఓకేనా అది? ఫైనల్లీ మా కైరా పాపకి ఇది నచ్చింది. నచ్చిందా? షీఈ్ హ్యాపీ. ఆర్ యు హ్యాపీ కైరా? ఓకేనా? హెల్మెట్ కైరు. మనం స్కూటర్ తీసుకున్నాం కదా, ఇక్కడ సేఫ్టీ ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట సేఫ్టీకి. సో హెల్మెట్స్ అనేవి ఉంటాయి చూడండి. అది వచ్చేసి $30 పడింది కదా స్కూటర్. ఇవి హెల్మెట్స్ చూడండి $25 అలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే సైకిల్ తొక్కే వాళ్ళకు కూడా పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా తప్పకుండా హెల్మెట్, ఇంకా వృష్టికి బ్యాండ్స్ అవి తప్పకుండా వాడాలన్నమాట. అండ్ కైరా పాపకి సెట్ అయ్యే హెల్మెట్ దొరకట్లేదు, సైజు చూడాలి. ఇంకా సైకిల్ కావాలంట. హెల్మెట్ అయితే దొరకట్లేదు కైరా పాప సైజు. సో ఇంకా హెల్మెట్ నెక్స్ట్ టైం లేదా ఆన్లైన్లో చూద్దాం, లేదా బిగ్ డబ్ల్యూకి వెళ్ళి తీసుకుందాం. ఇప్పుడు ఎలాగో వాడదామా. బాల్స్ నీకు ఉన్నాయి ఆల్రెడీ. ఊరంతా బొమ్మలు ఎన్ని ఉన్నాయి చూడండి, ఇంకా చాలా ఉన్నాయి ఇటు సైడ్. ఎందుకు చూద్దాం పా మరి. బేటా ట్రాలీలో వేసుకుంటున్నాం అంటే కొంటున్నామని అర్థం. నడుపుతావా నువ్వు అది ఇంటికి వెళ్ళినాక? ఎట్లా నడుపుతుంది కైరా? అట్లా నడుపుతుందా? కానీ నిలబడాలి నాన్న, కూర్చున్నది కాదు. బ్యూటీ ప్రోడక్ట్స్ చూద్దామని వచ్చాము, ఏమన్నా బాగుంటే తీసుకుందామని. ఇలా అప్పుడప్పుడు ఇలా సేల్లో క్లియరెన్స్లో పెడతారనమాట. కన్సీలర్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఈ శాండ్వి ఇక్కడ తొందరగా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ వాళ్ళు బాగా యూజ్ చేస్తారు లైట్ కలర్సే. సో నాకు లక్కీగా అయితే ఒకటి దొరికింది, నేనైతే తీసుకున్నాను. ఇంకా చూద్దాం ఇంకేమున్నాయి. సో ఇది వచ్చేసి $6 ఉందన్నమాట. హోప్ ఇది బాగుంటుంది అనుకుంటున్నాను. బాగా డార్క్ స్పాట్స్ వచ్చేసాయి కళ్ళ కిందలా. అయిపోయింది, ఇంకా వెళ్ళి బిల్లింగ్ చేసే ఆడమే. ఇది చూడండి అట్రాక్టింగ్ కోసం ఎలా పెట్టారు. అండ్ అఖిల్కి నేను బియర్డ్ వాష్ తీసుకున్నాను. కానీ అవి బిల్లింగ్ చేయాలి ఫస్ట్. అబ్బు బిల్లింగ్ బిల్ చేసినాక ఇస్తా, ఓకేనా? సో మనకి వాచర్ ఉంది కదా, మనం స్ప్లిట్ పేమెంట్ చేసేయచ్చు అనమాట. చూస్తుంది. ఎవరిని చూస్తున్నావు నువ్వు దొంగ పిల్లవి? ఎవరిని చూస్తున్నావు? బీబా. సో టోటల్ 45-50 అండి. మనం ఇప్పుడు స్ప్లిట్ పేమెంట్ చేసేయచ్చు. ఇక్కడ ఫ్లైబర్స్ కార్డు ఉంటుంది, అది యూజ్ చేస్తే పాయింట్స్ యాడ్ అయ్యి మనకి వస్తుంది అనమాట ఆఫర్. సో వాచర్ని స్కాన్ చేసేద్దాం.
రిమైనింగ్ మనం క్యాష్తో పే చేసేద్దాం. అక్కడ నుంచి మనకు రిమైనింగ్ చేంజ్ వస్తాయి అన్నమాట. సిట్ అక్కడ ఫ్రంట్ లో చూపిస్తే వెళ్ళేటప్పుడు వాళ్ళు స్కాన్ చేస్తారు అనమాట. కైరా పాప కొత్త స్కూటర్. ఐ యు ఎక్సైటెడ్ కైరా? తీసట్లే డాడా. పని అయిపోయాక ఇక్కడ ట్రాలీ రిటర్న్ బే ఉంటది. సో ఇక్కడ ట్రాలీ పెట్టేయచ్చు. కైరాగాన్ని కూడా ఇక్కడనే పెట్టేసేద్దాం. పెడదాం ఇక్కడనే. నువ్వు ఇక్కడనే ఉండు, ట్రాలీలోనే ఉండి ఇట్లనే ఉంటావా? ఇక్కడనే దిగుతావా? చూడండి భలే ఉంది. అది చూడండి గూడ్స్ ట్రైన్ 70 బోగీస్ ఉంటాయంట. అట్లా ఎంటీగా ఏదో క్యారీ చేసుకొని వెళ్తుంది. ఇక్కడ ఫ్రెండ్ ని కలుద్దామని రైల్వే స్టేషన్ కి వచ్చాం. వచ్చిన పనులు అయిపోయాయి. వీఆర్ గోయింగ్ హోమ్. ఖైరు చీకటి అవుతుంది, తొందరగా వెళ్ళిపోవాలి ఇంటికి. సన్సెట్ టైం అయింది. చూడండి ఎంత బాగుందో వ్యూ. బ్యూటిఫుల్. ఏం కావాలి? ఏముందానా అక్కడ? ఏంటిది నానా? ఏముందంట అక్కడ? ఏదో కావాలంట ఆమెకి. ఏది నానా? బిక్కీయేనా? మరి బిక్కి తింటావా? మరేం కావాలి? ఏం షాపింగ్ లేదనుకున్నాం కానీ ఊల్వర్డ్స్కి వెళ్ళాలని గుర్తొచ్చింది. కైరా లెట్స్ గో. దిగుతావా? దిగవా? దిగుతావా? దా మరి. బెల్ట్ తీయాలా? తీస్తా అటు నుంచి వచ్చి. తింటరా కైరా? హలో. మేము ఊలీస్ కి చికెన్ తీసుకోవడానికి వచ్చాం. ఇక్కడ చికెన్ కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయో చూడండి. ఏది తీసుకుందాం? లాస్ట్ టైం ఇదేనా తీసుకుందాం? రోస్ట్ చికెన్, టొమాటో అండ్ బేసిల్ తోటి హోల్ చికెన్ ని మొత్తం సీజన్ చేశారనమాట. అది ఉంది. ఇంకోటి వచ్చేసి ఏది తీసుకో. ఇంకొకటి లెమన్ అండ్ హర్బ్ స్టఫింగ్ తోటి సీజన్ చేశాను. వీళ్ళు ఇలానే ఓవెన్లో పెట్టేసుకొని తింటారనమాట, గ్రిల్ చేసుకొని. అండ్ ఇది నాటుకోడి అంటాడు అఖిల్, మరి తెలీదు ఇంకా. అండ్ మిగతా ఇలా కట్ చేసి ఉంటాయి ఏ పీస్ కా పీస్. ఇలా లివర్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఎంత? 500 grams ఎంత? 200 రూపాయలు. క్యాంగరూ మీట్ కూడా దొరుకుతుంది ఇక్కడ. వీళ్ళ జాతీయ జంతువు అయినా కానీ వీళ్ళు మంచిగా తింటారు. అదే మన దగ్గర అయితే జైలు వేస్తారు. సాల్మన్ ఫిష్ చూడండి ఎలా నీట్ గా కట్ చేసి పెట్టారు. ఫిష్ 460 grams, $20 almost. వామ్మో. సాల్మన్ ఎందుకు అంత రేట్ ఉంటుందో తెలియదు. సూపర్ ఉంటుంది అంటారు కానీ మేము లాస్ట్ టైం తింటే అంత తేడా ఏమి అనిపించలేదు నాకు. ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయో. మనకు అసలు ఇవి ఏం చేస్తారో ఎలా వండుతారో కూడా తెలియదు. ఇది ఒక్కటే తెలుసు, స్ప్రింగ్ ఆనియన్స్. ఇది చూడండి అసలు ఎన్నెన్ని వెరైటీస్ ఉన్నాయో. ఈ ఐల్ అంతా వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి అనమాట. కోకోకోలా వెనిలా ఫ్లేవర్, అలా ఫ్లేవర్స్ కూడా దొరుకుతాయి. మోస్ట్లీ మంచిగా 0 షుగర్వి దొరుకుతాయి. నాకు అర్థం కాదు ఏంటంటే వెనిలా ఫ్లేవర్ కోక్ అంట. ఇదేం ఫ్లేవర్ బేబీ? లైమ్ ఫ్లేవర్ కోక్ అంట. వామ్మో, ఇంత వెరైటీ దొరుకుతాయి. ఇంకా చాలా ఉంటాయి, ఇంకా లేవు, ఇంకా చాలా వెరైటీలు ఉండాలి. అయిపోయినాయి. ఇప్పుడు పెప్సీ మ్యాక్స్ తీసుకుంటాను అనమాట. పెప్సీ కోలాలో రాస్బెర్రీ ఫ్లేవర్ ఒకసారి ట్రై చేసాము, అస్సలు బాగాలేదు. ఎలక్ట్రిక్ అంటే ఇది కొత్తగా వచ్చింది. అబ్బో, మరి ఏంటి ఏముంటుంది? మేమైతే ఎప్పుడు ఇది పెప్సీ మ్యాక్స్ తీసుకుంటాం. పెప్సీ మ్యాక్స్ అంటేనే 0 షుగర్ అనమాట. ఆఫర్ లో ఉంది. 525కి 3 వస్తున్నాయి. ఇచ్చి వద్దు బేబు, చెత్తగా ఉంటుంది. లాస్ట్ టైం రాస్బెర్రీ ట్రై చేస్తేనే చండాలంగా ఉంది. ఇది చూడండి వెనిలా ఫ్లేవర్ అంట పెప్సీ మ్యాక్స్ లో, అస్సలు బాగోదు. నమ్మకి ఇంకా ఆగదు, ఇంక ఉరుకుతూనే ఉంటది. వెనకంగా వాళ్ళ డాడీ ఉరకాలి. అక్కడ చిన్న బాబు బాబు కోసం ఉరుకుతుంది. ఊలీస్ లో మనకి ఏషియన్ ఫుడ్స్ దొరుకుతాయి అనమాట. మ్యాగీ కూడా దొరుకుతుంది. ఏషియన్ ఫుడ్స్ దొరుకుతాయి.
ఇలా ఫ్రూట్ జెల్లీస్, చాకోపై ఇవన్నీ ఇండియన్వి, కానీ మ్యాగీ ఎందుకో లేవు, తీసేశారు. ఉన్న బొమ్మో తెలివి నేర్చింది పిల్ల. ఏంటి అవన్నీ కావాలా? ఉన్న బాటిల్ సరిపోవా కైరా? అయ్యా ఎంత తెలివి కైరా నీకు, అందులో వేసి కొంటామని కదా. ఏమన్నా మంచి తీసుకోనానా? కైరా పుట్ ఇట్ బ్యాక్. గుడ్ గర్ల్, కమ్ విత్ మీ. కైరా కమ్. బేబీనా? ఏంటి నాన్న ఇవి? ఎక్కడ వేయించుకోవాలి ఇవి? ఎక్కడ వేయించుకుంటారు వాటిని? ఎక్కడ? టీత్కి ఏం నానా? ఎక్కడ వేయించుకోవాలి డైపర్స్? అండ్ ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే గర్ల్స్కి శానిటరీ నాప్కిన్స్ ఉంటాయి. అసలు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి చూడండి. ఇక్కడ చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ కంపేర్ చేస్తే నాకు ఇండియాకి ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తాయి. ఏం కావాలి? తీసుకో ఒకటి. యా 5 సైజే. ఇవి అఫోర్డబుల్ ఉంటాయి అన్నమాట, బాగుంటాయి. ఇంకా కైరాపాప్ మోస్ట్లీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇవి సరిపోతాయి. ఇంకా చూడండి ఎంత రేట్ ఉన్నాయో. దగ్గర ఇలా వస్తున్నాయి కదా, సో క్లాత్వి మంచిది కాదు అంటారు, కానీ ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఇలా మనం ఎవ్వరం వాడం, కానీ ఇక్కడ ట్యాంపన్స్ బాగా వాడతారు అనమాట. మనకేమో అలవాటు లేదు అసలు అవి. ఇన్ని టైప్స్ మొత్తం ఈ బే మొత్తం శానిటరీ నాప్కిన్స్. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. లైక్ క్లాత్లో అలా అన్ని చాలా ఉన్నాయి. బేబీ 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 బేబీ. ఐస్ క్రీమ్కి కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇవి వేసి నాకు ఉదయ్ గారు చెప్పిండు, అప్పటి నుంచి బాగా నచ్చింది. సో ఇలా చాలా రకాలు ఉంటాయి. అండ్ ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఫ్రోజన్ యోగర్ట్ బార్. ఇది డాడా ఫేవరెట్. డాడా ఫేవరెట్. నాన్న ఎందుకో వెనక పడిపోయారు. షుగర్ యాడెడ్ కూడా దొరుకుతాయి ఇక్కడ. చాలా లైక్ షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచివి అన్నమాట. వెళ్దామా ఇంకా? ఈ బెన్ అండ్ జెర్రీ అయితే చాలా కాస్ట్లీ అన్నమాట, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా అదన్నమాట. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం. ఏంటి ఇప్పటికి చాలా ఉన్నాయి, అవి వద్దుదా అసలు. అటు సైడ్ పోనే అవసరం లేదు. ఏవి లేదు, అవి చాలా ఉన్నాయి. అయినా అసలు కూడా ఇక్కడ చాలా అంటే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. నాకు ఫేవరెట్ మాత్రం ఇది. కైరా అఖిల్ బిల్లింగ్ చేస్తున్నాడు. అది ఫ్రీ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఓలీస్లో కూడా రివార్డ్స్ కార్డు ఉంటుంది అనమాట. పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. 2000 పాయింట్స్ అయితే $10 ఆఫ్ వస్తుంది. $32.59 కదా. ఎస్గొట్టు. సో మనం రివార్డ్స్ కార్డ్ స్కాన్ చేస్తే 2780 అయ్యాయి. 10% ఆఫ్ ఉందన్నమాట మాకు. సో మేము క్యాష్తో పే చేస్తున్నాం. క్యాష్ మర్చిపోయినాం, సో కార్డ్తో పే చేస్తున్నాం. క్యూటీ క్యూటీ పై. ఎవరికి హాయ్ చెప్తున్నావే? ఎవరికి హాయ్ చెప్తున్నావు కైరా? ఈరోజు నువ్వు నాకు కిస్ పెట్టినావా? కిస్ పెట్ట స్టైల్ కొడుతుంది. కిస్ పెట్టమంటే కిస్ పెట్ట మంచిగా పెట్టు. అంటే అని పెట్టాలి. అరే ఎక్కడికి వచ్చినావురా నువ్వు? షాపింగ్. ఏం కొనుక్కుంది కైరా రోజు? స్కూటర్ కొనుక్కుంది. ఎట్లా డ్రైవ్ చేస్తావు స్కూటర్?
బామ్మో బేబీ చూడు ఎట్లా డ్రైవ్ చేస్తుందంట, బూ అని చేస్తుందంట. ఈ పెట్రోల్ స్టేషన్ వచ్చేసి గవర్నమెంట్ అన్నమాట, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. సో ఇక్కడ పెట్రోల్ ప్రైస్ ఎప్పుడు తక్కువ ఉంటది. సో ఇక్కడ ఎప్పుడు ఫిల్ చేస్తాడు. ఏం చూపించాలి, ఇంకేం కావాలి, ఇంకేం బొమ్మలు కావాలి నీకు? రెయిన్బోనా? రెయిన్బో లేదు నానా, ఎక్కడ వేసినావు? రెయిన్బో లేదు. వీళ్ళు వెళ్ళి బిల్ పే చేసుకొని వచ్చాడు. పాట పాడుతుండు బాబు, పాట పాడుకుంటూ వస్తున్నా. ఇల్లుమినాటి ఇల్లుమినాటి ఇల్లుమినాటి. ఏం కావాలి నాన్న? ఏం తెచ్చుకోలేదు నేను. ఏందో ఈ తండ్రి కూతుర్లు ఏమో కావాలంటే ఏం కావాలి? అదేనా, ఇంకేమన్నా కావాలా? అంటే బాట్లేనా? షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి అయితే వెళ్తున్నాము. చీకటి అయిపోయింది. అదే సమ్మర్ అయితే మంచిగా 9 వరకు కూడా ఫుల్ వెళ్తురు ఉంటుంది. వామ్మో చైన్ లాక్ లేకుంటే ఎంత కష్టం. ఊకే డోర్ ఓపెన్ చేస్తుంది. కనిపించట్లేవు కైరా చీకట్లా. చూస్తున్నావు బానే. కైరా పాప బజ్జోని లేచింది మళ్ళీ. కైరాపాపకి ఏమొస్తుంది? ఏం తెచ్చుకుంది కైరా? ఇంకా సంతోషం మా కైరాపాపకి ఎక్కర్లేని సంతోషం అవుతుంది. కైరా ఏం తెచ్చుకున్నావు నాన్న నువ్వు ఈరోజు? అది 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 స్కూటర్. ఏంటిది అది? హ్యాపీనా? ఆర్ యూ హ్యాపీ? గుడ్ గర్ల్. ఈరోజు అయితే షాపింగ్ వ్లాగ్ మొత్తం కైరాపాప టాయ్స్ గురించే ఉంటుంది. అండ్ మెయిన్ ఇది ఎక్స్చేంజ్ చేయడానికే వెళ్ళాము. సో ఇదైతే తెచ్చుకున్నాము. ఇంకా ఇది అన్బాక్సింగ్ అవన్నీ నేను ఇంకొక వీడియో చేసి పెడతాను. ఆర్ యూ హ్యాపీ కైరా? ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ చెప్పు మరి. ఎవరికి థ్యాంక్ యూ చెప్తావు? ఎవరికి చెప్తావు థ్యాంక్ యూ? ఎవరిచ్చారు ఆ గిఫ్ట్ నీకు? ఎవరిచ్చారు? అదా, ఇంకా అది నా ఫ్రెండ్ ఇచ్చినట్టు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్నే మేము ఎక్స్చేంజ్ చేసి తెచ్చాం కదా. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అనమాట. మొత్తం షాపింగ్ వ్లాగే. అండ్ ఈ మధ్య కొంచెం వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి. అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీయలేకపోతున్నాం. ఎందుకంటే సో కంటిన్యూస్గా జాబ్ ఉంటుందన్నమాట. సో టైం అస్సలు కుదరట్లేదు. సో దానివల్ల వీడియోస్ తీయడానికి టైం లేదు. యాక్చువల్గా పడుకోవడానికి టైం లేదు. ఇంకా వీడియోస్ ఎలా తీస్తాం? సో అందుకే వీడియోస్ తీయడానికి టైం. నెక్స్ట్ వీక్ అయితే ఫ్రీ అయిపోతాడు. నెక్స్ట్ వీక్ నుంచి ఫ్రీ అయిపోతాం. సో అప్పుడు దాని తర్వాత నుంచి వీ విల్ ట్రై టు గివ్ యాజ్ మెనీ యాజ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ యాజ్ పాసిబుల్. అండ్ మీరు కూడా ప్లీజ్ కామెంట్స్లో కామెంట్ చేసి లైక్ ఏ టాపిక్ మీద ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలి అని. లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మెసేజింగ్ us ఇన్ ఇన్స్టాగ్రామ్. వాళ్ళకైతే ఇన్స్టాలో రిప్లై తీస్తున్నాం. ఎందుకంటే మాకు వీడియో ఇవన్నీ కుదరట్లేదు అని కమెంట్ చేసిన వాళ్ళకి వెంటనే రిప్లైస్ అయితే ఇచ్చేస్తున్నాము. కొన్నిసార్లు డిలే అవ్వచ్చు, బట్ మేము తప్పకుండా ఇస్తాము. అండ్ కొంతమంది ఎప్పుడో మెసేజ్ చేస్తున్నారు, మాకు అవి రావట్లేదు. సో మేము రిప్లై లైక్ రిక్వెస్ట్ లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో కొంచెం ఇన్స్టాని ఫాలో చేస్తే మాకు మెసేజెస్ అనేవి ఇన్బాక్స్ లో కనిపిస్తాయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ కామెంట్. నమస్కారం చెప్పు కైరా. Thank you so much for watching. Bye bye. See you in the next video.